హలో హాయ్. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను వెజిటేబుల్స్ ఆర్మీలో మాకు ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అని చెప్పబోతున్నాను. సో ఇవన్నీ వచ్చేసి ఒక్క పర్సన్కి మాత్రమే ఇస్తారండి. అది వచ్చేసి మా హస్బెండ్ అనమాట. ఆయన వర్కింగ్ కాబట్టి సో డిపెండెంట్స్కి మాత్రం ఇవ్వరండి. ఇది ఒక్క మనిషికి సరిపోయినన్ని వెజిటేబుల్సే వారానికి ఈ విధంగా మాకైతే ఇస్తారు. సో లెట్స్ సీ ఏముంటాయో చెప్తాను. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ అండి. సో ఈ రోజు వచ్చేసి మా ఇక్కడ క్యాంపస్ లో ఏం కాయగూరలు ఇస్తారో నేను మీకు చూపిస్తాను. సో వీక్లీ మాకు వెనస్డే ప్రతిసారి కాయగూరలు అయితే ఇస్తారండి. సో రేషన్ సపరేటు లైక్ మనకు గోధుమ పిండి, పప్పు చారులు, లైక్ వెజిటేబుల్ పల్సెస్ ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో గోధుమ పిండి అంతా నేను మాక్సిమం ఇక్కడనే తీసుకుంటాను రేషన్ లో వచ్చినవి. సో వెజిటేబుల్స్ లో ఏమేమి మాకు ఇస్తారో ఒకసారి మీరు చూస్తురు. టేక్ అ లుక్. సో ఫస్ట్ వచ్చేసి ఇవి ఆలుగడ్డలు. సో ఆలు ఇస్తారు. ఆలు భలే ఉంటాయండి అసలు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఇలా దీనిలోకైతే సూపర్ గా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిండా ఇచ్చారండి. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు యాక్చువల్ గా పేరు తెలియదు. సో పైకెత్తి, సో పేరు ఏమంటారో తెలియదు. సో చూస్తున్నారా కాయ ఏ రేంజ్ లో ఉందో. దీంతో మనం పులుసు పెట్టుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, భలే ఉంటుంది. మీకు ఒకవేళ దీని రెసిపీ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసి మీకు పబ్లిక్ అయితే చేస్తాను. సో కాయ చూస్తున్నారా, సూపర్ గా పచ్చి జామకాయ ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇది టిండా అంటారు తెలుగులో. ఐ థింక్ ఏమో ఐడియా లేదు. సో ఇది అయిపోయింది. ఇవి సుమారుగా ఇన్ని ఇచ్చారండి. వాటి కేజీ మైన ఇచ్చింటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదా. సో మామిడికాయలు చూస్తున్నారా ఎంత సూపర్ గా ఉన్నాయో. సో సాఫ్ట్ గా జ్యూసీగా అనిపిస్తుంటాయి. మా బుడ్డది అప్పుడే మిల్క్ షేక్ చేయి మమ్మీ, మ్యాంగో మిల్క్ షేక్ చేయి అని చెప్తుంది. సో ఈ విధంగా అయితే మ్యాంగోస్ మనకి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ఇచ్చారండి. చూస్తున్నారా. సో ఆల్రెడీ నా దగ్గర క్యాప్సికమ్ చాలా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ మేము ఊరి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నేను సపరేట్ తీసుకున్నాను. సో మా ఫ్రెండ్ పావని తెలుసు కదా. సో ఆ అమ్మాయి కూడా నాకు కాయగూరలు ఇచ్చింది. సో అందులో కూడా క్యాప్సికమే ఉన్నాయి. సో నేను చేస్తుండేంట అదేదో అంటారు కదా, కాకరకాయ పప్పు, కాకరకాయ పులుసు, లైక్ అలాగే నాకు ఇది క్యాప్సికమ్ అయిపోయింది. సో చేస్తూనే అది తరగట్లేదు. సో ఏం చేస్తాం, మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా. సో ఏదన్నా కొత్త రెసిపీని ట్రై చేస్తామని ఈసారి క్రియేటివ్ గా ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు. సో చూస్తున్నారా ఒక్కోటి సైజు మన కడప బాంబు టైప్ లో లేవు కదా, ఉన్నాయి కదా. సో ఈ విధంగా తీసి బాంబు వేస్తే లేసిపోతారు. సో ఇవైతే ఈ రేంజ్ లో సైజు భలే ఉంటాయండి. సో మనకు చట్నీలు కానీ దాంట్లోకి అంతా సూపర్ గా ఉంటాయి అసలు. ఇది స్కిన్ పీల్ చేస్తున్నట్టే మనకు ఐస్ వాటర్ వచ్చేస్తాయి, అంత పవర్ఫుల్. సో ఎర్రగడ్డలు అయితే ఇచ్చేసారు. అండ్ ఇవి వచ్చేసి దేశీ సొరకాయలు అంటారండి. సో ఇది తాలింపు చేయొచ్చు, పులుసు చేయొచ్చు, లేదా మనకు నచ్చినటి ఏమంటారు పచ్చడి చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది ఇచ్చారు. సో చూస్తున్నారా ఎంత సాఫ్ట్ గా ఏంటి ఎలా ఉందో. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇవి ఏంటివి, అరటిపండ్లు. సో మా పిల్లలకైతే సూపర్ గా ఇష్టం అరటిపండ్లు. సో ఈ విధంగా అరటిపండ్లు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో వెజిటేబుల్స్ ఇవన్నీ మాకు వీక్లీ ఇస్తారు. సో ఇదండి అనమాట ఈరోజు బ్లాగ్. మా క్యాంప్ లో ఏం దొరికేది మీకు చూపిస్తున్నాను కదా. సో ఇదనమాట. సో మీరు ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయో నేను అంటే మోటివేషన్ దొరుకుతుంది, అబ్బా నా వీడియోస్ అంతవరకు వెళ్ళాయా, సో వాళ్ళు చూస్తున్నారా, సో నాకు ఆనందంగా ఉంటుంది. సో ఇప్పుడు 219 సబ్స్క్రైబర్స్ అయితే అయినారండి. సో మళ్ళీ ఎవరో 2 అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా ఛానల్లో ఏమన్నా తక్కువ ఉంటే కమెంట్ చేయండి, నాకు చెప్పండి. సో నేను అది నెక్స్ట్ చేంజ్ చేసుకుంటాను. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం కాన్ఫిడెన్స్ లో అవుతుంది. సో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలంటే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండి. సో యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ అ న్యూ వీడియో. సో ఇదన్నమాట. సో ఆర్మీలో మా జీవనాలు ఇవే అనమాట. సో signing off for today. Bye.